నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. గుంటూరు కారం సినిమాలో సాంగ్ ఏదైతే ఉందో రీసెంట్గా రిలీజ్ అయింది. చాలా మంచి హిట్ని అయితే సంతరించుకుంది. అయితే ఒకవైపు హిట్ క్రేజ్ని సంపాదించుకున్న, మరోవైపు మాత్రం విమర్శలను కూడా ఎంచుకుంటుంది. ఎందుకంటే ఆ సినిమాలో ఒక లిరిక్ ఏదైతే ఉందో, కుర్చీ తాత తీసుకొచ్చిన ఆ మడతపెట్టి అనే ఆ పదానికి కానీ లేకపోతే ఆ లిరిక్స్ని కానీ కూడా చాలామంది అయితే తిడుతున్నారు. ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గత సినిమాలతో పోలిస్తే అతను ఎప్పుడూ కూడా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీయడం కానీ ఇలాంటివి చేస్తున్న వ్యక్తి ఇప్పుడు ఎవరికి ఎలాంటి మెసేజ్ ఇవ్వడానికి, యూత్ని చెడగొట్టడానికి ఇలాంటి పాటని ఎంచుకున్నారా అన్నట్టు కూడా ఆయన మీద విమర్శలు, అదేవిధంగా ఎవరైతే సాంగ్ని రచించారో ఆయన మీద విమర్శలు, తమన్ మీద విమర్శలు, త్రివిక్రమ్ మీద విమర్శలు అన్నీ కూడా వివాదం అయితే నడుస్తుంది. మరి దీని గురించి పూర్తి వివరాలు ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఈ సినిమాలో ఆ సాంగ్ ఏదైతే ఉందో చాలా మంచి హిట్ అయితే ఉంది. ఇప్పటి వరకు యూత్కి అయితే బాగా క్రేజ్ అయితే సంపాదించుకుంది. కానీ కొంతమంది మాత్రం వాళ్ళని అయితే తిడుతున్నారు. ఎందుకు ఇట్లాంటి సినిమాలు బూత్ పురాణాలు అన్నీ కూడా తీసుకొచ్చి సాంగ్స్లో పెట్టడం, బూతులు ఎందుకు ప్రజలకి తెలియజేయాలి అన్నట్టుగా వాళ్ళని అయితే తిడుతున్నారు. సో దీనికి మీరేమంటారు? ఇప్పుడు బూతులు కాకుండా నీతులు చెప్తే ఎవరైనా సినిమా చూస్తారా? వివాదాలు ఉంటేనే అక్కడ మజా ఉంటుంది. మీరు ఏమీ లేకుండా ఒక వీడియో చేస్తే ఎవరన్నా చూస్తారా? ఎవరో చూడరు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ మనం ఆయన చూస్తాం, ఆయన ఇంటర్వ్యూలు అంతా ఆయన సినిమాలు కానీ అన్ని వివాదాలే కదా. మన నెట్లో వైరల్ అయిపోతున్నాయి ఆయన సినిమాలకి, అదే పబ్లిసిటీ కదా. ఇప్పుడు గుంటూరు గారి సినిమాలో మిగతా 2 పాటలు కొంత అంత మజా లేదు. ఆ మజాని ఈ పాట, ఆ కుర్చీ, ఆ మడత పెట్టి అనే సాంగ్ అది బాగా వైరల్ అయింది. ఆ పదం పెట్టడం, మహేష్ బాబుతో పదం పలికించడం ఎందుకు, అంత బూతు పదం ఉంది కదా అనేది. మరి నిజంగా చెప్పాలంటే మహేష్ బాబు లాంటి హీరోతో ఆ పదం పలికించకూడదు. కానీ తమన్ను కూడా ఇష్టపడ్డాడు, మరి డైరెక్టర్ కూడా ఓకే అనుకున్నాడు. కాబట్టి ఆ మజా కోసం వాళ్ళు ఆ పాట పెట్టారు, తప్పేమీ లేదు. కాదు అందులో బూతుని పెట్టలేదు, చివరుండే బూతుని పెట్టలే వాళ్ళు, మిగతాది మాత్రమే పెట్టారు. గతంలో మడత కుర్చీలు ఉండేవి, చాలామంది ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ ఉండేవాళ్ళు ఆ మడత కుర్చీలు. ఆ మడత కుర్చీల మీద మరి ఆ ముసలాయన చేసిన పాట, దానికి ₹1,00,000 ఇచ్చి పైగా ఆయనకి ఆ పాటను తీసుకొచ్చి పెట్టారంటే ఆ క్రేజ్ వచ్చిందంటేనే ఆ మడత కుర్చీ మహిమే కదా. ఆయన ఏదో పాపం టైంపాస్కి అక్కడ కూర్చొని ఉంటే ఒక ఆవిడ ఇంటర్వ్యూ చేసి ఆ వర్డ్ అయితే దాన్ని మాత్రం హైలైట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ సాంగ్ పాడించేటప్పుడు 6,000 ఇచ్చాము, ఇంకా తమను ₹1,00,000 ఇచ్చామని చెప్పారు. సో నిజానికి ఆయన వల్ల ఇంత హిట్ అయింది ఈ సాంగ్. ₹1,00,000 కరెక్టే అంటారా? ₹1,00,000 పెద్ద ఇష్యూ ఏముంది? అట్లా అనుకుంటే పవన్ కళ్యాణ్ కూడా మొన్న సినిమాకి అయ్యప్పనం కోశం రీమేక్ కొన్ని సినిమా ఉంది కదా, ఆ సినిమాకి ఆయనకి ఇచ్చారు, ఒక ఆయన మన పాడిచ్చారు కదా పాట, తెలంగాణ గాయకుడితో ఒక పాట పాడించినప్పుడు ఇంకా ఎక్కువ ఇచ్చారు అతనికి. ఎంత ఇచ్చింటారంటారు? అది 1,00,000 2,00,000 పెద్ద అమౌంటే చెప్పాలంటే. ఎందుకంటే అది బుర్రకథ లాంటిది సాంగ్తో పాడించారు. ఆడాలేదు ఏడాలేదు ఏదో పాట ఉంది కదా అది, ఆ పాటకి ఇచ్చారు. అట్లాగే వాళ్ళకి ఏంటంటే ఒక్కోసారి కొంతమంది పాడిస్తారు పాటలు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కానీ అదే ₹1,00,000 తక్కువే అంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అది చాలా హిట్ అయింది. ఇప్పుడు ఆ పాట మీద వీరు ఎంత కాదన్నా కోట్లు సంపాదించారు కదా, ₹1,00,00,000 ₹1,00,000 ఇవ్వడం చాలా తక్కువ కదా అని అంటున్నారు. తక్కువ ఎక్కువ అనేది మనం దాన్ని జడ్జి చేయలేము. ఎందుకంటే వాళ్ళు అతనికి అదే ఎక్కువ అనుకుంటాడు. వీళ్ళు బయట నుండి మాట్లాడేవాళ్ళు ఏమో కానీ ఆ వచ్చిన అతను అయితే అదే ఎక్కువ అనుకుంటాడు తనకి. ఎందుకని దానికి అంతకన్నా రావు కదా జనరల్గా అతనికి. కాబట్టి ఆయన పైగా వాడింది అంత ఒక పదమే కదా. ఆ కుర్చీ మడతపెట్టిన చిన్న పదానికి ₹1,00,000 అంటే మరి ఎక్కువే కదా చెప్పాలంటే. కాబట్టి అది కాదు. కాకపోతే ఏంటంటే ఇంకోటి ఏంటంటే త్రివిక్రమ్కిను నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇప్పుడు థియేటర్ల విషయం చూస్తున్నాము, థియేటర్లో ఇంకా లిస్ట్ ఫైనలైజ్ కాలేదని చెప్పాడు. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మనకి అప్డేట్ విషయం చూద్దాం ఒకసారి. థియేటర్ల లిస్ట్ ఫైనలైజ్ అవ్వలేదు ఒకటి. తర్వాత ఇంటర్వ్యూల ముందు ఒక ఫైట్ ఉందంట, అద్భుతంగా వచ్చింది, అది 2 సూపర్ స్టార్లను చూసినట్టు ఉంటుందని చెప్పాడు ఆయన. అలాగే క్లైమాక్స్లో 45 నిమిషాలు ఒక సినిమాకి హైలైట్ అని చెప్పాడు, సినిమా విశేషాలు చెప్పాడు ఆయన.
అలాగే త్రివిక్రమ్కి ఒక హ్యాట్రిక్ అవుతుంది మహేష్ బాబుతో సినిమా చేస్తే. హ్యాట్రిక్ అంటే ఒక సినిమా హిట్ అయింది, అతడు హిట్ అయింది, కానీ ఆ తర్వాత పాటల పరంగా హిట్ అయింది. కానీ మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా రెండో సినిమా అది పెద్ద లేదు, కలేజా సినిమా. ఇక ఈ సినిమాకి వచ్చేసరికి ఇది మూడో సినిమా చెప్పాలి. అతడు బాగానే ఆడింది, ఇప్పుడు ఈ సినిమా మూడోది. ఒక విధంగా చెప్పాలంటే మూడో సినిమాగా చెప్పొచ్చు త్రివిక్రమ్కి. దీని మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ సినిమా వచ్చి చాలా కాలం అవటం ఒక కారణం, అలాగే మహేష్ బాబు సినిమా కూడా క్రేజీ హీరో కావటం ఒకటి. ఇలా మరి నాగవంశీ ఇచ్చిన ఇంటర్వ్యూల ప్రకారం చూసుకుంటే ఆ క్లైమ్ 45 నిమిషాల పాటు సినిమా అద్భుతంగా వచ్చిందని చెప్పాడు. ఈ అంశాలన్నీ కూడా సినిమా మీద క్రేజ్ తీసుకొచ్చినాయి. మహేష్ బాబు హీరోగా చేయటమే ఒక క్రేజు, ఆ తర్వాత మిగతా అంతా ఎడిషనల్. ఇప్పుడు ఈ సాంగ్లో ఈ లిరికల్ ఈ పదాన్ని పెట్టాలనే ఆలోచన మ్యూజిక్ డైరెక్టర్కి వచ్చిందంటారా, లేకపోతే డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి వచ్చిందంటారా? ఇది ఎలా ఉంటుందంటే ఒకళ్ళ పేరు చెప్తే వాళ్ళ కోపాలు వస్తూ ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో, అర్థమైందా? మేము టీం వర్క్ అంటారు, అందుకని సినిమా విషయంలో టీం వర్క్ అనే పదమే వాడాలి తప్పితే ఇది వాళ్ళు తీసుకొచ్చారో ఇది వీళ్ళు చేశారంటే ఎవరు ఒప్పుకోరు. క్రెడిబిలిటీ ఈ సినిమా టైటిల్ ఎవరు పెట్టారని అడగండి, గుంటూరు కారం టైటిల్ ఎవరు పెట్టారని అడగండి, చెప్పరు. ఎందుకంటే మేము టీం వర్క్ మేము ఆలోచించుకున్నాం. నేను గుంటూరు అన్నాను, ఆయన గుంటూరు పక్కన కారం పెట్టాడు, అది గుంటూరు మిర్చి అన్నాను, ఇలా చెప్తారు. సినిమా ఫీల్డ్ ఇవన్నీ ఉంటాయి. ఈ డైలాగ్ బాగా అద్భుతంగా పేరిందండి, ఇది ఎవరు రాశారంటే రైటర్ రాసినాక రైటర్ ఒప్పుకోడు, ఇది డైరెక్టర్కి చెందుతుంది అంటాడు. ఇట్లాంటివి ఉంటాయి, కొంత ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ విషయాన్ని నువ్వు కొట్టేద్దాం అనుకుంటున్నావా అని అనుకుంటారని కూడా ఒక ఫీలింగ్ కూడా కావచ్చు. కాబట్టి సినిమాల విషయంలో ఎలాంటి విషయాలు మనం వేలు పెడితే వాళ్ళు జుట్లు పెట్టుకుని కొట్లాడే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు తగాదాలు పెట్టబాకండి. సో మొత్తానికి ఎవరు నిర్ణయం తీసుకునేది మాత్రం మనకు తెలియదు. సో ఎవరు తీసుకున్నా ఏమున్నా కానీ సినిమా ఆ పాటలో ఆ పదం పెట్టడం వల్ల నిజంగానే హిట్ అయింది. వివాదాస్పదంగాను లేదంటే లిరికల్ వినడానికి కూడా ఆ సాంగ్ కూడా నిజంగానే మంచిగా అనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ సాంగ్ మాత్రం బాగా క్రేజ్ని అయితే సంపాదించుకుంది. మరి సినిమా ఎలా ఉంటుందో సంక్రాంతి 12వ తారీఖు సార్, సంక్రాంతి ఈ నెల జనవరి 12వ తారీఖు వేచి ఉండాల్సిందే.